నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం మేడం. మీకి ఈహా టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, సిబ్బందికి, సాంకేతిక సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మేడం. అందరి తరపు నుంచి మీకు నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీడియోస్ రిలీజ్ చేశారు. మాజీ అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏవైతే అటవీ భూములు కబ్జా చేశారో దానికి సంబంధించి మొదటగా మీరు ఏం చెప్తారు? నిజమే మేడం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద భూబకాసురుడు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొడుకు పైన మిథున్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మరియు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి సతీమణి, వీళ్ళ నలుగురు పేరు పైన దాదాపుగా 70 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రిజిస్టర్ చేయించుకున్నారు, కబ్జా చేసినారు. ఇది నిజం. అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. మంగళంపేటలో అటవీ మధ్యలో ఒక పెద్ద రాజభవనాన్ని తలపించే విధంగా అటవీ మధ్యలో ఎలా నిర్మించగలిగారు, ఎవరు అనుమతి ఇచ్చారు, దేనికోసం నిర్మించారు? ఈ విషయాన్ని అడిగితే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు తన దగ్గర పనిచేసి కూలీల కోసం పెద్ద బంగ్లా నిర్మించాడట. అమ్మ, మామూలు బంగ్లా కాదు అది, పెద్ద బంగ్లా కూలీల కోసం. ఏదైనా చెప్తే నమ్మేటట్లు ఉండాలి. ఏదైనా నీ ముందర కూలీలు తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుని చెప్పులు వేసుకుంటేనే నువ్వు ఓర్చుకోలేని వ్యక్తివి, పనిచేసే కూలీల కోసం రాజభవనం లాంటి బంగ్లా నిర్మించి ఏసీ పెట్టి డబుల్ బెడ్రూమ్లు పెట్టి కుషన్ బెడ్రూమ్లు ఏర్పాటు చేస్తావా? ఏదైనా నమ్మేటట్టుందా? అంతెందుకు, మదనపల్లిలో రికార్డులు ఆర్డీఓ ఆఫీస్లో తగలబెట్టింది ఎవరు? నువ్వు కాదా? అరెస్ట్ అయింది నీ పిఏ కాదా? ఆర్డీఓ అరెస్ట్ అయ్యి ఇంకా కూడా జైల్లో ఉన్నాడు. మదనపల్లి ఆర్డీఓ మురళి. ఇవంతా నువ్వు చేయించింది కదా. దాన్ని ప్రస్తుత అటవీ శాఖ మంత్రి ఏరియల్ సర్వే చేసి హెలికాప్టర్లో పోయి వీడియో తీసి వదిలిపెట్టాడు. ఆ బంగ్లా నాది కాదని చెప్పు, కౌంటర్ చేసి చూద్దాం. నీదే. నువ్వు ఆ మాట చెప్పటంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఆ బంగ్లా నాది కాదని చెప్పటంలో, బంగ్లా నాదే, కూలీల కోసం కట్టాడట అడవిలో మధ్యలో. ఏమైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి. అడవిలో నీకు అంత పెద్ద ఎత్తున భూములు ఎలా వచ్చింది? అటవీ భూముల్ని దోచుకోవటం, అటవీ భూములను స్వాహా చేయటం తప్పు కాదా? పైగా నీ బంగ్లాకి మార్కెట్ కమిటీ నిధులతో రోడ్డు వేయించుకున్నావు. మార్కెట్ కమిటీ నిధులుతో అభివృద్ధి కార్యక్రమాలు, రైతులకి గెస్ట్ హౌస్లు కట్టించడము, లేకుంటే కళ్యాణ మండపాలు కట్టించడము, రైతులకు వసతి సముదాయం కట్టించడానికి కోసం ఉపయోగించాల్సిన నిధుల్ని నీ బంగ్లాకు రోడ్డు వేయించుకునే దానికా? మార్కెట్ కమిటీ నిధుల్ని ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల ముందుకు పెట్టారు. దాని గురించి మాట్లాడమంటే ఆయన దాని గురించి మాట్లాడు. ఇది మా పూర్వీకుల నుండి వచ్చిందంట. అటవీ శాఖలో భూములు, అటవీ భూములు వాళ్ళ పూర్వీకుల నుండి వచ్చిందంట. నీ పూర్వీకుల నుండి వస్తే రికార్డ్స్ ఉండాలి కదా. అంటే మీ పూర్వీకులు, మీ నాన్నగారు, మీ తాత ముత్తాతలు సంపాదించిన భూములు అటవీల్లో. నేను అడిగేది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని సూటిగా ఒకటి అడుగుతున్నా. 1989లో మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యేటప్పుడు మీ ఎలక్షన్ అఫిడవిట్లో మీ ఆస్తులు ఎంత చూపించారు, మళ్ళీ తర్వాత ఎంత చూపించారు? మళ్ళీ మీరు చూపించినటువంటి అఫిడవిట్లో నీ పూర్వీకుల భూమి అయితే నీకు 1989 కూడా ఉండాలి కదా. మరి ఈ భూములు నీకు ఎప్పుడు వచ్చాయి? నువ్వు మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కదా ఈ భూములని నువ్వు కొల్లగొట్టింది. అంతెందుకు, మదనపల్లి రికార్డ్స్ తగలబడిపోయినప్పుడు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు వచ్చి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడానికి ఏదైనా సమస్య ఉంటే చెప్పమని చెప్పి పెద్దిరెడ్డి అక్రమాల గురించి చెప్పమంటే తండోపతండాలుగా పెద్ద క్యూ లైన్ కట్టి వచ్చారు కదా ప్రజలు. ప్రసాద్ గారు, ఇదే వర్షన్ గానే మనము పెద్దిరెడ్డి గారిని అడిగినట్లయితే అవి మాకు వంశపారపర్యంగా వచ్చిన భూములు కావాలంటే చూడండి. సో ఆయన వర్షన్ ఏదో వినిపిస్తున్నారు. కావాలనే కూటమి ప్రభుత్వం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు అనేది వినపడుతున్న మాట ఆంధ్రప్రదేశ్లో. ఏం చెప్తారు మేడం? వంశపారంపర్యంగా అంటే
నువ్వు పుట్టే నాటికే నీ దగ్గర ఆ భూమి ఉండాలి. యువర్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఏమని? యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఏంది? మీ తాత ముత్తాతలు సంపాదించిన భూములని. నేను అడిగేది ఏంటంటే 1989లో మీరు ఎన్నికల్లో పోటీ చేసే నాటికి ఈ భూములు నీ ఎలక్షన్ అఫిడవిట్ లో చూపించావా, పొందుపరిచావా? ఈ భూములు మరి నీకు ఎప్పుడు నీ పేరు పైన ఆన్లైన్ ఎక్కింది? 2019-24 మధ్య నువ్వు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కదా నీ పేరు పైన ఆన్లైన్లోకి ఎక్కించుకున్నావు. నీ పూర్వీకుల భూమి అయితే నీకు ఎప్పటి నుండి వచ్చి ఉండాలి కదా, నీ పూర్వీకుల దగ్గర నుండి. ఎక్కడి నుండి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది అదైనా చెప్పాలి. ఇప్పుడు మేడం నీకు పలానా భూమి నీ పేరు పైకి ఆన్లైన్లో ఎక్కింది, వెరీ క్రిస్టల్ క్లియర్. ఎవరు నీకు రాసిచ్చారు డాక్యుమెంట్? నీకు ఎవరు రాసిచ్చారు? ఎవరి పేరు నుండి నీ పేరు పైకి ఆన్లైన్లో ఎక్కింది? రికార్డ్స్ చెప్తాయి కదా. అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతుల్ని బెదిరించి భయపెట్టి రాపించుకున్నావు. నీకు ఆ భూమి ఏ రైతు నుండి వచ్చింది అని క్లియర్గా రికార్డ్ కనిపిస్తూ ఉంటే బుకాయిస్తే ఎట్లా? మా తాత దగ్గర నుండి వచ్చింది, మా ముత్తాత దగ్గర నుండి వచ్చింది అని పిట్టకథలు చెప్తే ఎట్లా? ప్రజలు నీ సాక్షి డబ్బా ఛానల్ నమ్ముతుందేమో కానీ ప్రజలు నమ్మరు. కాబట్టి ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి అలవోకగా అబద్ధాలు చెప్పడం, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఏ పని చేసినా నాకేమి తెలియదు, నేనేం చేయలేదంట. లిక్కర్ కేసులో కొడుకు అరెస్ట్ అయితే కూడా నాకు సంబంధం లేదు, మా వాడు చాలా అమాయకుడు అని చెప్పి బుక్కాయిస్తాడు. ఇది చిత్తూరు జిల్లా ప్రజలకు తెలుసు కదా మన బంగారం, మన దేవుడి మహత్యం ఏందో. ప్రసాద్ గారు వైజాగ్లో జరుగుతున్న సిఐఏ సదస్సుకు సంబంధించి ఏమంటారు? ఇప్పటికే 8,26,668 కోట్లకు సంబంధించి MOU కుదిరింది అని చెబుతోంది కూటమి ప్రభుత్వం. మీ అభిప్రాయం ఏంటి? మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు వరదల్లాగా వస్తుంది. ఈ వరదల్లాగా వస్తున్న పెట్టుబడులు చూసి వైసీపీ నాయకుల కళ్ళల్లో కన్నీళ్లు వరదల్లాగా ప్రవహిస్తుంది. 5 ఏళ్ల కాలంలో 2019 నుండి 24 మధ్య పారిశ్రామికవేత్తలను పరుగులు పెట్టించినారు వైసీపీ నాయకులు. మేము పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. 2019-14 మధ్య పారిశ్రామికవేత్తలు పరుగులు పెట్టినారు. వీళ్ళ దెబ్బకి, వీళ్ళ భయపడి, వీళ్ళ దౌర్జన్యాలకి. ఒక లూలు గ్రూప్స్ అయితే ఏమి, ఒక అదానీ డేటా సెంటర్ని అయితే ఏమి, ఒక కియా మోటార్స్ అయితే ఏమి, ఒక జాకీ కంపెనీని అయితే ఏమి, ఒక అమర్ రాజా గ్రూప్స్ అయితే వీళ్ళందరినీ భయపెట్టి బాధ పెట్టి పరుగులు పక్క రాష్ట్రానికి పారిపోయే రోజుల్లో వీళ్ళ భయానికి వీళ్ళు దాటికి తట్టుకోలేక ఇప్పుడు పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈరోజు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ సమిట్ పెడితే 2 రోజులకి 26 లక్షల కోట్ల రూపాయలు MOU జరిగింది. దేశ విదేశాల్లో నుండి పెద్ద పెద్ద పేరెన్నికగనేటువంటి సంస్థలన్నీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రంలో చదువుకున్న బిడ్డ ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. విదేశాలలో ఉన్న కంపెనీలే మన ఇంటి ముంగిటికి వచ్చి నిలబడతా ఉన్నాయి. మన బిడ్డలు చదువుకొనేసి తల్లిదండ్రులను వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళి అమెరికాకు, ఆస్ట్రేలియాకు, లండన్కు వెళ్ళి ఉద్యోగాలు పొట్ట చేతి పట్టుకుని ఉద్యోగాల కోసం పాకలాడాల్సిన అవసరం లేదు. లండన్, UK, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సింగపూర్ కంపెనీలే మన తెలుగు నేలపైకి వస్తున్నాయి. ప్రసాద్ గారు, దాన్ని చూసి వైసీపీ నాయకులు ఈ పెట్టుబడులు వరదల్లాగా వస్తున్న పెట్టుబడులు చూసి పాపం వాళ్ళ కళ్ళల్లో కన్నీరు వరదల్లాగా వస్తుంది. ఏంది కర్మ. ప్రసాద్ గారు, ఈ ఏవైతే పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయని అంటున్నారో అవి కేవలం పేపర్ల వరకు మాత్రమే వస్తున్నాయి, రాష్ట్రంలోకి రావట్లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు వచ్చాయి? అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వేరే వేరే దేశాలకు వెళ్తున్నారు, కంపెనీ అధినేతలతో మాట్లాడుతున్నారు, అక్కడే MOUలు కుదుర్చుకున్నాం అంటున్నారు. బట్ ఇప్పటి వరకు రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా ఎక్కడొచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. మీరేం చెప్తారు? మేడం, కియా మోటార్స్ తో ఇదే విధంగా MOU చేసుకున్నప్పుడు కూడా వీళ్ళే కిండలుగా అవహేళన చేసి మాట్లాడారు. అనంతపూర్లో కియా కార్ల కంపెనీ పెట్టేటప్పుడు
ఒక ఎంఓయూ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే కియా లేదు కుయా లేదు, వీళ్ళు ఊరికి ఒకటి డొబ్బాకూరు మాటలు మాట్లాడుతున్నాను హేళనగా మాట్లాడినారు. ఈరోజు అనంతపూర్లో కియా కంపెనీ వచ్చింది, కార్ల పరిశ్రమ వచ్చింది, కార్లు తయారవుతున్నాయి, కార్లు బయటకు వస్తున్నాయి, వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దాదాపు నాకు తెలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా 60,000 కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చినాయి. కియాతో ఒప్పందం కుదుర్చుకున్న రోజు కూడా వీళ్ళు ఇదే విధంగా హేళనగా మాట్లాడినారు. తీరా చూడబోతే రాయలసీమ అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ వచ్చింది, ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉద్యోగం వచ్చింది. ఒక కంపెనీ రావాలంటే ఎంఓయూ చేసుకోవాలా, ఈ పెట్టుబడులు రావాలా, వాళ్ళకి ఇవ్వడానికి దాదాపు 60,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ మన దగ్గర ఉంది. కాబట్టి ఇటువంటి విమర్శలు మేము పట్టించుకునే పరిస్థితుల్లో లేము. మా పని మేము చేస్తాము, ప్రజలకు సమాధానం చెప్తాం. వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉంటే అసెంబ్లీకి రమ్మనండి, అక్కడ వాళ్ళకి సమాధానం చెప్తాం. ఇప్పుడు 8 లక్షల పైచీలకు కంపెనీస్ వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి అని అంటున్నారు. కాబట్టి అంత వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? మన దగ్గర ఏపీలో అన్ని వనరులు ఉన్నాయా? ఇవన్నీ పేపర్లకు మాత్రమే పరిమితమా? ఇది ఏపీలో రేజ్ అవుతున్న ప్రశ్నలు. దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? మేడం, 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఇండస్ట్రియల్ సమిట్ చూడండి, ఎంత చక్కగా ఒక పండగ వాతావరణంలో నిజమైన పారిశ్రామికవేత్తలు వచ్చారు. మీకు తెలుసో లేదో, రేణిగుంటలో ఇంతకుముందు సెల్కాన్ కానీ, డిక్సాన్ కానీ, అదేవిధంగా హీరో కానీ, కోకోకోలా కంపెనీ కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు 2014-19 మధ్య ఉన్నప్పుడు వచ్చిన కంపెనీలు అవన్నీ శ్రీ సిటీలో. వీళ్ళు అది వదిలిపెట్టేసి ఊరికే ఇది పేపర్లకు పరిమితం అని చెప్పి ఊరికే విమర్శలు చేసుకుంటూ ఇట్లా కాలక్షేపం చేయాల్సిందే. మీకేం సందేహం లేదు మేడం. ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు కావాల్సిన వనరులు, నీళ్ళు అయితే ఏమి, భూములు అయితే ఏమి, మ్యాన్ పవర్ అయితే ఏమి, అవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. సింగిల్ విండో ద్వారా పారిశ్రామికవేత్తలకి పర్మిషన్లు ఇవ్వడానికి ఒక స్వర్గధామం లాగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేసినారు. మీరు మొన్న గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు తమిళనాడులో ప్రతిపక్ష నాయకులు, ఏఐడిఎంకే నాయకులు, డిఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని విమర్శించారు. సుందర్ పిచాయ్ మన తమిళ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో పోయి గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడులు పెడతా ఉంటే మీరేం చేస్తున్నారు అని చెప్పి ఏఐడిఎంకి ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. ఈ విధంగా మన రాష్ట్రం అభివృద్ధి వైపు, పారిశ్రామికవేత్త రంగం వైపు దూసుకోబోతుంటే వీళ్ళు చూసి ఓర్వలేక పిట్టకథలు చెప్పుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ, ఏందో ఆయన మొన్న వచ్చాడు ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు, ఏదో డేటాకి మైండ్ ఇట్ అప్లై చేసేట చేతులు తిప్పుతూ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోతుంది, అదేముంది ఇది అదాని డేటా సెంటర్, దీనిలో ఇలా గొప్పతనం ఏముందని చెప్పి ఊరికని ఏదో డబ్బా మాటలు మాట్లాడేసిపోతున్నాడు. ఏం అభివృద్ధి పారిశ్రామిక రంగం అంటే 2 గంటల సినిమా కాదు, ఊరికే 2 గంటలు ఫినిష్ చేయడానికి లాంగ్ రన్ ప్రాసెస్. ఒక పరిశ్రమ గ్రౌండ్ అవ్వాలంటే అట్లీస్ట్ 2 years అయినా పడుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా ప్రతిపక్షాలు. ఓకే ప్రసాద్ గారు, ప్రస్తుతం పరకామణి ఇష్యూకి సంబంధించి సతీష్ కుమార్ గారి మరణం ఈ రోజు చాలా బాధాకరం. అది హత్య, ఆత్మహత్య అనేది భిన్నాభిప్రాయాలు. కొంతమంది హత్య అంటున్నారు, కొంతమంది ఆత్మహత్య అంటున్నారు. అండ్ పోలీసులు ఇది హత్య ఉండొచ్చు అని భావిస్తున్నట్లుగా సమాచారం. మీ అభిప్రాయం ఏంటి? మేడం, టిటిడి మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ది హత్య కేసుగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళ అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా కేసు నమోదు చేయడం జరిగింది పోలీసులు. మేడం, ఈ నెల 10వ తేదీ సతీష్ కుమార్ గారు వచ్చి సిట్టు ముందర పరకామణిలో జరిగిన చోరీ, ఆ చోరీ తర్వాత జరిగిన రాజీ చేయించడానికి ఏ అధికారి ఒత్తిడి చేశారు, ఎవరు ఒత్తిడి చేశారు, ఎందుకు ఒత్తిడి చేశారు అనే విషయాలకు సంబంధించి కొన్ని వివరాలు ఇవ్వటం జరిగింది. మళ్ళీ మీరు 13వ తేదీ 14వ తేదీ రావాలని సిట్ ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన సిట్కి హాజరవడానికి వస్తున్నటువంటి క్రమంలోనే ఆయన్ని దారుణంగా వైసీపీ నాయకులు హత్య చేశారు. ఫర్ గ్రాంటెడ్, మీకేం సందేహం లేదు. ఇప్పుడు వైసీపీ నాయకులే సుపారీతో చెప్పండి.
ఒకవేళ సతీష్ గారు ఆత్మహత్య చేసుకుని ఉన్నారు అనుకుందాం, కారణాలు ఏంటి? ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్గా కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, సతీష్ గారి మరణం తర్వాత సతీష్ గారికి సంబంధించి ఒక నెగిటివ్ మాట ఇరు పార్టీల నుంచి, అంటే టీడీపీ నుంచి కావచ్చు, వైసీపీ నుంచి కావచ్చు, ఒక్క మాట కూడా నెగిటివ్గానో అగైనెస్ట్గా వినడం లేదు, మాట్లాడట్లేదు. ఓకే, అండ్ ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఇన్ని రోజులు దీన్ని సస్టైన్ చేయగలిగారు అనేది కూడా వింటూ ఉన్నాం. కాబట్టి ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్న మాట. ఒకవేళ హత్య అయితే ఎవరు చేయించుండొచ్చు? కారణాలు ఏముంటాయి? మేడం, మేము కూడా అదే చెప్పొస్తున్నాం. సతీష్ కుమార్ ఈస్ మెంటలీ ఏ స్ట్రాంగ్ పర్సన్. ఎందుకంటే ఈస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి. సతీష్ కుమార్ గారిని చంపితే ఎవరికి లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని సింపుల్గా ఆలోచించండి. మేము తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో ఈ కేసు రిజిస్టర్ చేశాం. అందులో సతీష్ కుమార్ గారు ప్రధానమైనటువంటి సాక్షి. ఎందుకంటే ఆయనే ఈ కేసుని ఫిర్యాదుదారుడు. ఆయన బతికుంటేనే ఈ కేసు ముందుకు సాగుతుంది అన్ని రకాలుగా. ఆయన చనిపోతే నేరస్తులను తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరు నేరస్తులు? ఒక ఐపీఎస్ అధికారి ఆయన ఒత్తిడి చేసి ఆయన పైన ప్రెషర్ తెచ్చి ఆయన దగ్గర రాజీ చేయించాడు. ఆయన పేర్లు కూడా బయట వస్తాయి ఇన్వెస్టిగేషన్ క్రమంలో. ఆ ఐపీఎస్ అధికారి పాత్ర ఏంది, ఆయన ఎందుకు ఆయన పైన ఒత్తిడి చేశాడు, ఎందుకు కేసుని రాజీ చేశారు, ఎందుకు? మేడం, దొంగతనం కేసులు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ పరకామణిలో జరిగిన చోరీ విషయంలో నిందితుడు రవికుమార్కి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అప్పుడు పోలీస్ అధికారులు. అక్కడి నుండే కేసు నిలుగారే ప్రయత్నం జరిగింది. ఈ రోజు సతీష్ కుమార్ వచ్చి సిట్టు ముందర నోరు తెరిస్తే పెద్దల బండారం బయట వస్తుంది, పెద్దల పాత్ర బయట వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుని ఆయన సిట్టుకు ముందు బయలుదేరేటప్పుడు దారుణంగా హత్య చేశారు. మేడం, రైలు నుండి ఒక వ్యక్తి కింద పడిపోతే రైలు పట్టాల మీద ఉంటుంది మేడం శవము. రైలు పట్టాల నుండి 10 అడుగులు దూరంలో సతీష్ కుమార్ యొక్క మృతదేహం పడి ఉంది. మృతదేహం పైన మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఎటువంటి గాయాలు లేవు. కేవలం తల వెనక మాత్రమే గాయాలు ఉన్నాయి. తల వెనక గొడ్డలితో నరికి రక్త గాయాలు చేసి దారుణంగా హత్య చేశారు. ఇందులో వైసీపీ తాడేపల్లి ప్లానింగ్ పక్కాగా ఉంది. సేమ్ మోడస్ ఆపరండి. బాబా వివేకానంద రెడ్డి చంపిన పెద్దవాళ్లే, పరిటాల రవి హత్య కేసులో ముద్దు సీను చంపినటువంటి పెద్దవాళ్లే ఈ రోజు వై సతీష్ కుమార్ అడిషనల్ సివివి అండ్ ఎస్ఓ, మాజీ టీటీడీ ఏవిఎస్ఓని అత్యంత దారుణంగా క్రూరంగా హత్య చేశారు. ఎఫ్ఐఆర్ కూడా హత్య కేసుగానే నమోదైంది. వాళ్ళ తమ్ముడు కూడా అదే చెప్పాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు. మా సతీష్ కుమార్ అంత పిరికివాడు కాదు. ఆత్మహత్య చేసుకోవాలనుకుని ఇంట్లో చేసుకుంటాడు, రైలు ఎక్కి చేసుకుంటాడు మేడం ఆత్మహత్య. అల్టిమేట్ ఇప్పుడు పోనీ భూమన కరుణాకర్ రెడ్డి అర్జెంటుగా చెప్తున్నాడు సిబిఐ విచారణ జరిపించండి, సిబిఐ విచారణ జరిపి నిన్నటి నుండి గొగ్గోలు పెడుతున్నాడు. ఎందుకంత భయం, ఎందుకంత ఆవేదన? జరుగుతుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తా ఉంది కదా. అసలు నిన్ననే ఎఫ్ఐఆర్ కట్టినారు, అప్పుడే సిబిఐ కావాలంటారు. ఓకే ప్రసాద్ గారు, ఇక టీడీపీ వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళందరూ కుట్రబన్నారు. నిజాలు బయటకు వస్తాయి. మీరు కాల్చుకుని చూడండి. ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎవరు సుపారీ ఇచ్చి సతీష్ కుమార్ చంపారనే విషయం కూడా బట్టబయలు అవుతుంది. చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారు చేసిన కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నేను సాక్షి పేపర్ చదువుతా, సాక్షి న్యూస్ చూస్తా, అండ్ ప్రతిపక్షాన్ని కనుక లైట్ తీసుకుంటే భూస్థాపితం అయిపోతాం. ఈ కామెంట్స్ని మీరు ఎట్లా వివరిస్తారు, ఏమంటారు? మేడం, సాక్షి పేపర్ని చదవటం తప్పు కాదు, సాక్షి ఛానల్ చూడటము తప్పు కాదు. ప్రతిపక్షాన్ని పైన ఒక నిఘా నేతను వేయకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఎస్, ప్రతిపక్షం ఏం చేస్తామని తెలుసుకోవాలా, వాళ్ళ కుట్రలేంది, వాళ్ళ కుతంత్రాలేంది, ఇవన్నీ మనం తెలుసుకుంటేనే కదా మనం దాన్ని కౌంటర్ ఇవ్వగలము, మనం కౌంటర్ చేయగలము. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు. ప్రతిపక్షం పార్టీ అడ్రస్ గల్లంత అయిపోయి ఉనికి కోసం పాపం దేవులాడుతున్నారు, ఉనికి కోసం కొట్లాడుకుంటున్నారు, ఉనికి కోసం తోక జాడిస్తున్నారు.
మెడికల్ కాలేజీలు మూసేసినారు, కోటి సంతకాలు పెట్టండి అని చెప్పి జనాల దగ్గర అంటే క్లియర్ గానే యనమల గారు చెబుతున్నారు కదా, మెడికల్ కాలేజ్ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. సో దానికి సంబంధించి వైసీపీ చాలా బలంగా ఉంది అని చెబుతున్న ఈ నేపథ్యంలో యనమల గారిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇండైరెక్ట్ గా వార్న్ చేస్తున్నారా జాగ్రత్తగా ఉండాలి మనమని సొంత పార్టీని? లేదు అనంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు యనమల గారి లేని క్యాబినెట్ని మనం చూడలేదు, ఈసారి మనం చూడాల్సి వచ్చింది. కాబట్టి ఆయన ఎక్కడో ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని తట్టుకోలేక మాట్లాడుతున్నారా? మేడం, యనమల రామకృష్ణుడు గారి కుటుంబానికి, యనమల రామకృష్ణ గారికి పార్టీ చాలా చేసింది. వాళ్ళ కూతురికి, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ అల్లుడికి అందరికి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చారు. అందరూ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. యనమల రామకృష్ణ గారి మాటల్ని మీడియా చిలువలు పలువులుగా చేసి ఏదో పెద్ద భూతద్దంలో చూపిస్తా ఉంది. అంతే తప్పించి యనమల రామకృష్ణ గారు తన అభిప్రాయం చెప్పాడు. ఏం చెప్పాడు? సాక్షి పేపర్ చదువుతాను, సాక్షి టీవీ చూస్తాను. దాంట్లో తప్పేముంది? అందరూ చూస్తారు సాక్షి టీవీలో. ఏముందో, ఏం చెప్తున్నాడు అని, మన ఏ విధమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో మనం తెలుసుకుంటేనే కదా మన నిజాలు చెప్పడానికి. వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారా నిజాలు చెప్తున్నా మనం చూస్తేనే కదా మనకు తెలిసేది. తెలిసిన తర్వాత మనకు నిజాలేదు అబద్ధాలేదు ప్రజలకు వివరిస్తాము. దాంట్లో ఆశ్చర్యం ఏముంది? యనమల రామకృష్ణ గారు చెప్పారు. నేను సాక్షి ఛానల్ చాలా మంది చూస్తారు, తెలుగుదేశం వాళ్ళు కూడా చూస్తారు. సాక్షి ఛానల్, సాక్షి టీవీ ఏం చెప్తా ఉందనేసి. అంటే ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, నా చిరకాల కోరిక రాజ్యసభకు వెళ్ళడం, ఆ కోరిక నెరవేరుతుందో లేదో కూడా నాకు తెలీదు, అదంతా అధిష్టానం చేతుల్లో ఉంది అంటూ కూడా ఆయన బాల్ ని అధిష్టానం దగ్గరే పెట్టారు. ఎలా చూడాలి? తప్పులేదు, అడగటంలో తప్పులేదు. ఇప్పుడు ప్రతి కార్యకర్తకి పార్టీలో ఒక అంబిషన్ ఉంటుంది. సప్తగిరి ప్రసాద్ కూడా ఉంది ఒక అంబిషన్, రాజ్యసభకు పోవాలని. నేను రాజ్యసభకు పోవాలన్నా, అధికార ప్రతినిధిగా ఉండాలన్నా, లేదో పార్టీ కార్యాలయంలో అటెండర్ గా పనిచేయాలన్నా అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. పార్టీ ఈజ్ అల్టిమేట్ కదా. చాలా మంది యనమల రామకృష్ణారెడ్డికి సంబంధించిన, రామకృష్ణుడు గారికి సంబంధించిన సమకాలికులు ఉన్నారు, ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు. యనమల రామకృష్ణారెడ్డి గారు, యనమల రామకృష్ణుడు గారు పార్టీకి అమితమైన సేవలు అందించారు, స్పీకర్ గాను, మంత్రి గాను. నేను రాజ్యసభ సభ్యుడు కావాలని కోరుకోవడం తప్పే ఉంది. ఎస్, అడగొచ్చు. పార్టీ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, వద్దనుకుంటే ఆయనకు వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ చూపిస్తుంది. పార్టీ డెసిషన్ ఈజ్ ఫైనల్, అల్టిమేట్ గా. కానీ కార్యకర్తలకు అన్ని హక్కులు ఉంటాయి. నాకు ఇది కావాలి, అది కావాలని అడగడం తప్పే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.